ప్రస్తుతం మనం విమల్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా సందడి చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అన్న ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు సినిమా? ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓజీకి ముందు ఓజీ తర్వాత అంతే. ఇంతకుముందు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేవాళ్ళు. అంటే రికార్డ్స్ గురించి చెప్తున్నాం. రికార్డ్స్ అనేవి ఓజీ ముందు ఓజీ తర్వాతనే ఉంటాయి. పుష్పాడుతో దేన్ని కంపేర్ చేయలేరు. అంతే. అంటే 2 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు వెయిట్ చేసి అంటే ఇప్పుడు మాకు ఆయన ఒకటే బ్రో. తిరుమలలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు పవన్ అన్న. ఇప్పుడు మన తిరుమల దర్శనం అయ్యేటప్పుడు ఎంత వెయిటింగ్ ఉండిద్దో, 2 గంటలు. ఒక 5 నిమిషాలు ఉంటుంది చూసారా, 5 సెకండ్లు ఇట్లా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. ఆ 2 గంటలు మాకు స్క్రీన్ మీద ఒకటే కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ ఒకటే కనిపిస్తాడు. పక్కన ఎవరెవరు ఏముండదు, మాకు పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తారు. నెగిటివ్ రివ్యూలు బ్రో. ఆయన గురించి రివ్యూలు ఇచ్చేవాళ్ళు లేడు, పొట్టడు కూడా. ఆయన గురించి రివ్యూలు ఇస్తారు అంటున్నారు చూసారా, వాళ్ళు పిచ్చి పట్టిన కోతితో సమానం. పిచ్చి పట్టిన కోతి ఏం చేస్తుంది? ఎవడు గెస్ట్ చేయలేడు ఏం చేస్తుంది అని. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కూడా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. సినిమా గురించి కాదు, ఆయన సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. ఇప్పుడు పొట్టాడు. అది అన్ని పూనకాలు కాదు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ 100% చెప్తున్నాడు. ఓజీ గంభీరా ఆ లాస్ట్ షాట్ చెప్తాది ఒక్కొక్కడికి. జై పిఎస్పికే, జై పిఎస్పికే. ఓజీ గంభీరా రండి నా కొడుకులారా, ఓజీ గంభీరా. అదే జరుగుద్ది, అదే జరగబోతుంది. కొంతమందితోనే మాట్లాడింది, కొంతమందే కదా. చిన్న హీరో అన్న చింపుతున్నాడు అన్న. వాట్ ఆర్ యు ఆస్కింగ్? బ్లాక్ బస్టర్, బరాబర్ బ్లాక్ బస్టర్. ఇట్స్ ఆన్ ది పేజ్. మా వాడు చచ్చిపోతాడని భయంగా ఉంది ఆల్రెడీ. శవాలు లేస్తారని చాలా ఆనందంగా ఉన్నాడు. నాది లేచిన పర్లేదురా ఇంట్లో చెప్పొచ్చా అంటున్నాడు. మేమందరం ఇంట్లో చెప్పొచ్చాం. డెఫినెట్లీ we are going to rock this. Definitely it's all time blockbuster, all time records అన్ని క్రాస్ అయిపోతాయి. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ పైన అన్న ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ దాచాడు. అది ఇంటర్వెల్ సినిమా అయిపోయిన తర్వాత తీసాం. ఈసారి పక్కా కొడుతున్నాం అని నమ్ముతున్నాం. ఈసారి సుజిత్ భుక్తాయాసంతో బయటికి పంపిస్తాడని అనుకుంటున్నాం. సుజిత్ సంభవం, తమన్ సంభవం, పీకే ఈస్ బ్యాక్. సుజిత్ సంభవం, తమన్ తాండవం, పీకే వైభవం.
ఏం చెప్తాం పవన్ కళ్యాణ్ ఏం లేదు, లైక్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సినిమా అంతే. చాలా మంది కొంతమంది ఇప్పుడే నెగిటివ్ రివ్యూ నాకు కూడా మా ఫ్రెండ్స్ కాల్ చేశారు, ఫ్లాప్ అయిపోద్ది చూస్తూ అంటే సరే మీరు చూస్తూ ఉండండి, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళది అని చెప్పాను. విన్నారు కదా ఫ్యాన్, ఆఫ్ కోర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఫ్లాప్ ఏం లేదు, ఏదైనా అనుకోవచ్చు. సో మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆల్మోస్ట్ నేను ఈరోజు నా నేను ఒక ఐటీ ఎంప్లాయీని, ఆఫీస్కి లీవ్ పెట్టుకొని మనోడు ఆల్మోస్ట్ గోల్డ్ షాప్ క్లోజ్ చేసుకొని ఐటీ ఎంప్లాయీ లీవ్ పెట్టుకొని మనోడు పాట్నా నుంచి ఫ్లైట్ తీసుకొని మరి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేమందరం
మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చేయడానికి మనోడు బీహార్ నుంచి ఓన్లీ ఫర్ ప్రీమియర్ షో కదా వచ్చిన ప్రీమియర్ షో కోసం వచ్చాం. అదే ఐటీ ఎంప్లాయీస్ మేము ఒకటే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్కి ఎన్నో విజయాలు వచ్చినాయి నాకు తెలుసు, బట్ ఈ ఒక్క విజయం సుజిత్ గారికి వస్తే ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను ఈ మీడియాకి ఒక 1 వీక్ వరకు ఒక హై రేంజ్ టీఆర్పీస్ ఉంటాయి. నా గట్టి నమ్మకం ఏంటంటే సుజిత్ విల్ కమ్ బ్యాక్. సే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఏ విధంగా ఉండబోతుంది? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిటింగ్ తర్వాత ఓజీ ఫైనల్ వచ్చింది. మేము చాలా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. సినిమా అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయి ఉన్నాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ ఇలా చూసినందుకు. సో చాలా హ్యాపీ అని. నేను సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మామూలుగా ఉండదు సినిమా. ఫైర్ స్ట్రోమ్ అన్నారు కదా, ఇంకా దానికి మించి ఉంటుంది పక్కా. కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇప్పుడే స్టార్ట్ చేసి వాళ్ళు అలాగే ఇస్తారు బ్రో, కాకపోతే సినిమా మటుకు అల్టిమేట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ fan. ఎస్, ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్.